దేశం బర్బాద్ అవుతుంది. ఫిర్ భీ మోదీ అమిత్ షా జిందాబాద్ అని. జపాన్ వంగింది, భారత్ అమెరికాను వంగబెట్టి భారత్ని ఎవడు బెండ్ చేయలేడు మోడీ ఉన్నంత వరకు. బొమ్ అని చెప్పి ఒక బాంబు పేలింది, కెరియర్ సంకనాకిపోయింది. నిలబెట్టి వంగబెట్టి పండబెట్టి తినగ తినగ వేము తీయనుండు అని అన్నట్టు తినగ తినగ ఈ టారిఫ్లు విషం లాగానే ఉండు. ఫ్రెండ్స్, ఇది మీరు అర్థం చేసుకోరు. ట్రంప్ ఏం చేసిండంటే భారత్తో టెక్స్టైల్స్ మీద టారిఫ్లు పెంచిండు, మన ఐటీ వీసాలు ఆపిండు, రష్యన్ ఆయిల్ మీద నువ్వు కొంటవా రష్యాతోనే అని చెప్పి హెచ్చరించడానికి ప్రయత్నం చేసిండు. మోడీ బెండ్ అవుతావా లేకపోతే పే చేస్తావా అని చెప్పి కులేఆం ధమ్కి ఇచ్చిండు. నీ అయ్యా నీకేంద్రా అని చెప్పి జాతీయవాదాన్ని లేపిండు నా నరేంద్రుడు. మే नरेंद्र दामोदर दास मोदी ईश्वर की शपथ लेता हूं, मैं भारत मां को कभी रुकने नहीं दूंगा, ना भारत मां को मैं कभी झुकने नहीं दूंगा. भारत इज अनब्रेकबल. జై హింద్, జై భారత్, జై తెలంగాణ. ఫ్రెండ్స్, నేను మీ గిరీష్ దారామణి. వెల్కమ్ టు అవర్ ఛానల్ చిత్రగుప్త్. ఇప్పటిదాకా మనం ఒక చిట్టా కొట్టుకుని ఉంటుంది చిత్రగుప్తుల. దేశం బర్బాద్ అవుతుంది, ఫిర్ భీ మోదీ అమిత్ షా జిందాబాద్ అని. దానికి తగ్గ వామ పక్షాలు ఏవైతున్నాయో వాళ్ళకు తగ్గ కౌంటర్ ఏదైతుందో ఖచ్చితంగా చిత్రగుప్తులో మేము ఇచ్చినాం. సో ఒకసారి మా డిస్క్రిప్షన్లో ఆ లింక్ పెడతారు ఫ్రెండ్స్, అది మీరు తప్పక చూడాలని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఆ కంటిన్యూషనే ఇప్పుడు ఇది. అమెరికా పెత్తనం ఇలా నాశనం అయింది జపాన్. అందుకే మేము ఇలా ఏం ట్యాగ్ లైన్ కూడా పెట్టినాం థంబ్నెయిల్లో అంటే, అమెరికా పెత్తనం జపాన్ వంగింది, భారత్ అమెరికాను వంగబెట్టి. ఇక మీరు ఫిలప్ చేసుకోరు. ఈ మాట ఎందుకంటున్నానంటే ఫ్రెండ్స్, ఇలా మార్కెట్స్, మిజైల్స్ అండ్ మోడీ, భారత్ని ఎవడు బెండ్ చేయలేడు మోడీ ఉన్నంత వరకు. అందుకే మార్కెట్, మిజైల్స్ అండ్ మోడీ అని చెప్పి లాస్ట్కి మన మోదీని పెట్టినాం. మోదీ అనే ఈ పేరు వచ్చిన తర్వాత ఈ జోడీ ఎంత గట్టిగా అయిపోతుంది అని అంటే, భారత్ని బెండ్ చేసుడు చాలా కష్టం. ఎట్లుంటుంది అంటే, ప్రతిసారి బాంబులు మేబీ దేశాలను నాశనం చేయాయి. సమ్ టైమ్స్ మనము బియ్యాల మీద వేసే టారిఫ్లు ఉంటాయి చూడు, అవి కూడా దేశాన్ని నాశనం చేస్తాయి. ఎస్, అట్లనే అయింది. జపాన్స్ ఇషిబా యుఎస్తో ట్రేడ్ డీల్ చేసిండో లేదో బొమ్ అని చెప్పి ఒక బాంబు పేలింది, కెరియర్ సంకనాకిపోయింది. ట్రంప్ సేమ్ ట్రిక్ భారత్తో కూడా చేయడానికి ప్రయత్నం చేసిండు. భారత్ బద్దల్ బాషింగాలు చేసింది. నిజంగా చెప్పాలనంటే నిలబెట్టి వంగబెట్టి పండబెట్టి. ఇక ఏం చేసిందని అన్నది భారత్, నేను మీ ఇమాజినేషన్కి వదిలిపెడుతున్నా. జపాన్ స్టోరీ డిఫరెంట్, ఇండియా స్టోరీ డిఫరెంట్. బికాస్ భారత్ అనేది ఎవడు అయ్యకినది, మేము బార్గెన్ చేస్తాం, అంతేగాని బెండ్ ఎవడికి కామ్ అని చెప్పి మనం మాట్లాడినాం. అయితే జపాన్ ఎందుకు సరెండర్ అయింది అని చెప్పి చెప్తే, ఇషిబా అండ్ అవుట్ సైడర్ టర్న్డ్ పిఎం అని చెప్పి చెప్తారు. ఆఖరికి ట్రంప్తో చేతులు కలిపి $550 బిలియన్ డీల్, ట్రేడ్ డీల్ సంతకం చేసిండు. టారిఫ్లు డౌన్ అయినాయి, యుఎస్ ఫార్మ్ ఇంపోర్ట్స్ పెరిగినాయి, జపాన్స్ రైస్ ఫార్మర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ రోడ్ల మీదకి వచ్చిండ్రు. చీప్ కార్న్ దొరికింది, సోయాబీన్ దొరికింది, రైస్ కూడా దొరికింది. కాకపోతే జపాన్ గల్లీలల్లా రైతు ఆగ్రహాన్ని ఇవాళ జపాన్ సాక్షి చూసింది. జపాన్ యొక్క ఎకానమీలో రైతుల ఇదొక చాలా కీలక పాత్ర ఉంటుంది, చాలా అంటే చాలా కీలక పాత్ర ఉంటుంది. ఇలా ఆ రైతులే నమ్మకాన్ని కోల్పోయారు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే 2 పార్లమెంట్ హౌజెస్లా జపాన్ బహుమత్ కోల్పోయింది. ఇషిబా రాజీనామా చేయాల్సి వచ్చింది. ఇషిబా రాజీనామా చేసిండు అనే దానికంటే ఎక్కువ తీవ్ర స్థాయిలో ఆయన మీద హ్యూమిలియేషన్కి గురయ్యిండు, హేళనకు గురయ్యిండు, ఇజ్జత్ ఫల్లుదా అయిపోయింది. ఆ రకంగా ఆయనని ఇలా రాజీనామా చేసే ప్రక్రియ, రాజీనామా చేసే పరిస్థితికి తీసుకొచ్చింది ఇలా ట్రంప్ యొక్క టారిఫ్ కథనాలు. ఆయన రాజీనామా చేసుకుంటా లాస్ట్కి ఒక మాట అన్నాడు. ఏమని అన్నాడంటే, థ్యాంక్స్ ట్రంప్, యూ హ్యావ్ ట్రంప్డ్ మై కెరీర్ అని చెప్పి మాట్లాడాడు. అసలు జపాన్ ఎందుకు లొంగింది అని చెప్పి మనం మాట్లాడితే, ఏషియాస్ మోస్ట్ డిసిప్లిన్డ్ ఎకానమీ, అత్యంత క్రమశిక్ష కలిగిన ఎకానమీ ఎవరిదన్నా ఉన్నది అని అంటే అది మన జపాన్. బట్ ఇంత ఘోరంగా ఎందుకు షేప్ అవుట్ అయిపోయింది అని అంటే, సెక్యూరిటీ అనే కన్సర్న్. అమెరికా సెక్యూరిటీ కవర్ ఇస్తుంది ఫ్రెండ్స్ జపాన్కి. ఎవరితో సెక్యూరిటీ గిరీష్ అని అంటే చైనా, నార్త్ కొరియా, ఇంకా రష్యా. ఈ సెక్యూరిటీ కోసము అమెరికాతో చేతులు కలిపింది. ఇన్ఫ్యాక్ట్ అమెరికా యొక్క ఛత్రఛాయ అంటే అంబ్రెల్లా కిందికి పోయి నీడ తీసుకోనికి ప్రయత్నం చేసింది టోక్యో. ఇది చాలా కాస్ట్లీ పడ్డది టోక్యోకి. అమెరికా ఏమని ధమ్కి ఇచ్చిందనంటే, మీ కార్ల తయారీ ఏదైతే ఉన్నదో దాని మీద మేము ఘోరంగా టారిఫ్లు వేస్తాం, బ్రూటల్ లెవెల్లో మీ బిజినెస్లను ఇబ్బంది పెడతామని చెప్పంగానే ఇషిబా ప్రభుత్వం, జపాన్ ప్రభుత్వం ఖచ్చితంగా ట్రంప్ యొక్క డీళ్లకు చేతులు కలిపి ముంగడికి పోవాల్సి వచ్చింది. ఇక నిజంగా చెప్పాలనంటే ఈ టారిఫ్లు యాక్సెప్ట్ చేయడం అని అంటే
తినగ తినగ వేము తీయనుండు అని అన్నట్టు తినగ తినగ ఈ టారిఫ్లు విషంలాగానే ఉండు ఫ్రెండ్స్. ఇది మీరు అర్థం చేసుకోండి. ఇనిషియల్గా నువ్వు సావవు, కాకపోతే ఫస్ట్ ఎలక్షన్లో ఓడిపోతావు, గిట్లా రాజీనామాలు అయితే. ట్రంప్ ఏం చేసిండంటే భారత్తోను కూడా ఇదే ఆట మొదలెట్టడానికి ప్రయత్నం చేసిండు. ఎట్లా అనంటే భారత్తోని ఫస్ట్ టెక్స్టైల్స్ మీద టారిఫ్లు పెంచిండు, మన ఐటీ వీసాలు ఆపిండు, రష్యన్ ఆయిల్ మీద నువ్వు కొంటవా రష్యాతోని అని చెప్పి హెచ్చరించడానికి ప్రయత్నం చేసిండు, స్టీల్ మీద, టెక్స్టైల్ మీద, కెమికల్స్ మీద ఘోరంగా టారిఫ్ రేజ్ చేసిండు, రష్యన్ ఆయిల్ డిస్కౌంట్స్ ఎక్సెట్రా ఏవైతే ఉంటాయో దాని మీద కూడా టార్గెట్ చేయడానికి ప్రయత్నం చేసిండు. మా అగ్రికల్చరల్ డిమాండ్స్ ఏవైతే జపాన్ ఒప్పుకున్నదో గట్లనే ఒప్పిపియాలా అని చెప్పి మన మీద ప్రెషర్ చేయడానికి ప్రయత్నం చేసిండు. మోడీ బెండ్ అవుతావా లేకపోతే పే చేస్తావా అని చెప్పి కులేఆం ధమ్కి ఇచ్చిండు. నీ అయ్యా నీకేంద్రా అని చెప్పి జాతీయవాదాన్ని లేపిండు నరేంద్రుడు ఏం చేసిండు అంటే మన ఎసెన్షియల్ కమోడిటీస్ ఏవైతే ఉంటాయి చూడు వాటన్నిటి మీద జిఎస్టీ తక్కువ చేసి భారత్ని ఒక కాంపిటేటివ్ వరల్డ్లా ఒక అట్రాక్టివ్ మార్కెట్ తయారు చేసిండు. ఫార్మర్ వెల్ఫేర్ స్కీమ్స్ ఏవైతే ఉంటాయి చూడు దాన్ని డబుల్ చేసిండు. వాషింగ్టన్కి క్లియర్ కట్గా ఒక మెసేజ్ ఇచ్చిండు. ఏందనంటే ఏ ట్రంప్, అన్ఫేర్, అన్జస్టిఫైడ్, అన్రీజనబుల్ టారిఫ్లు నువ్వు నా మీద పెట్టి రుద్దుతానంటే ఇక్కడ తగ్గేదిలే అని బూతులు వస్తాయి, జర మింగుకుంటున్నా అంతే. భారత్ ఇక్కడ హిస్టారిక్ యూకే ట్రేడ్ డీల్ కూడా చేసింది ఫ్రెండ్స్. అంటే మన దగ్గర భారత్ యొక్క డైవర్సిఫైయింగ్ పార్ట్నర్స్ ఎంతమంది ఉన్నారో మీరు చూడండి. అట్లనే సేమ్ భారత్ వోకల్ ఫర్ లోకల్ అని చెప్పి స్వదేశీ మూమెంట్ 2.0 కూడా మనం పార్టిసిపేట్ చేస్తున్నాం. ఇంత పెద్ద ప్రక్రియ జపాన్ మీద జరుగుతుంటే కూడా అంత డిసిప్లిన్డ్ ఎకానమీ, మళ్ళీ అంత క్రమశిక్ష కలిగిన ఎకానమీలో కూడా కాకపోతే మోదీ గారు, భారతీయ జనతా పార్టీ సర్కార్ ఈ క్రైసిస్ని కూడా ఒక ఆపర్చునిటీ లాగా తీసుకొని వచ్చింది. ఇవాళ మీకు జపాన్ అండ్ భారత్ ఈ రెండింటిని మనం తీసుకొని చూస్తే డెస్టినీ అండ్ డిపెండెన్సీ ఉన్న డిఫరెన్స్ ఏందో క్లియర్ కట్గా కనిపిస్తుంది ఫ్రెండ్స్. అమెరికా జపాన్కి అంబ్రెల్లా లెక్క ఉండే, కాకపోతే మన అంబ్రెల్లా మనమే కట్టుకున్నాం, మన ఛత్రఛాయ మనమే కట్టుకున్నాం. అది ఎకానమిక్ ఉండొచ్చు, డిజిటల్ ఉండొచ్చు, ఆ పరంగా చూస్తే మిలిటరీ పరంగా ఉండొచ్చు. మన ఛత్రఛాయ మనం కట్టుకున్నాం కాబట్టి ఇవాళ భారత్ ఎదిగింది, జపాన్ రాజీనామా చేయాల్సి వచ్చింది. టోక్యో టారిఫ్లు భయపడ్డేయచ్చు టారిఫ్లకు, బట్ ఢిల్లీ గల్లీలలో కూడా దాని ప్రభావం ఏం పెద్దగా కనబడలేదు. ఈ ట్రేడ్ డీల్స్ తీసుకొని వచ్చి వాషింగ్టన్ ఆటలాడదామని అనుకున్నాడు, కాకపోతే మనం ఏ రకంగా జవాబిచ్చిరో కూడా మనం అందరం చూసినాం ఫ్రెండ్స్. ఇవాళ ఎట్లుంటుంది అంటే మనం వేసిన మిజైల్స్ మన బార్డర్లను షేక్ చేస్తేయచ్చు, కాకపోతే లీడర్లను కాదు, మార్కెట్లు ఈ లీడర్లను బ్రేక్ చేస్తాయి. అండ్ భారత్ ఇన్ఫ్యాక్ట్ నువ్వు నీ మార్కెట్ తీసుకున్నా, నీ మిజైల్ తీసుకున్నా, మే నరేంద్ర దామోదర్ దాస్ మోदी ईश्वर की शपथ लेता हूं, मैं भारत मां को कभी रुकने नहीं दूंगा, ना भारत मां को मैं कभी झुकने नहीं दूंगा, भारत ఈజ్ అన్బ్రేకబుల్ అని చెప్పి ముంగడికి తీసుకొని పోయిండు. ఇవాళ ముంగటికి ఏడుదాకా తీసుకుపోయిండు అని చెప్పి మనం మాట్లాడితే ఫ్రెండ్స్, ఇవాళ పీకుడు ట్రంప్ మాట్లాడితే ఎంత, మాట్లాడకుంటే ఎంత అని చెప్పి మనం మాట్లాడితే, ఇవాళ మన ఆల్ వెదర్ ఫ్రెండ్ రష్యా పుతిన్ గారు రష్యన్ యూనివర్సిటీస్లల్లో ఖచ్చితంగా హిందీ అనేది మనం నేర్చుకుందాం, హిందీని ప్రమోట్ చేద్దాం, ఇండియా రష్యా రిలేషన్షిప్ ఏదైతుందో దాన్ని డీప్గా ఇంకా మనము చర్చిద్దాం అని చెప్పి చెప్పిండు. ఇక్కడ కోన్కిస్కా గొట్టంగాన్లు కొంతమంది ఉంటారు, మేము హిందీ నేర్చుకోం, ఇంగ్లీష్ అక్కడికైనా వచ్చిన ఇంగ్లీష్ వీళ్ళకి చాలా ఇష్టం, అదే మన భారత్లో పుట్టి భారత్లో విరిగి మన భారతీయ సంస్కృతికి దగ్గరైన హిందీ మాత్రం వద్దు, నీ భాష. నాకు తెలంగాణ అంటే చచ్చిపోతారు, అరే నేను కూడా తెలంగాణ అంటే చచ్చిపోతా, కాకపోతే మనం అందరం మాట్లాడుకోనికి కూడా ఒక భాష ఉండాలి కదా. ఆడెవడో ఇచ్చిన ఇంగ్లీష్ కంటే ఫైన్, ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ యూ షుడ్ నాట్ లెర్న్ ఇంగ్లీష్, యూ షుడ్ లెర్న్ ఇంగ్లీష్. Because if you need to communicate to the entire world, you need a medium of communication and that is English. There is no doubt about it. But at the same time, how do you insult your mother India यार? पहले इधर भी communicate करना चाहिए ना. तो हिंदी सीखने में क्या दिक्कत है? ले మందిముట్టి మంచిది, అది అడుగుదాం, ఇక్కడ వద్దు మనకు. ఇవాళ దీని మీద మీ అభిప్రాయం నాకు జర చెప్పురి ఫ్రెండ్స్. జపాన్ లాగా ట్రేడ్ డీల్స్ ఒప్పుకొని భారత్ని నాశనం చేసుకుని ఉంటే మంచిగా ఉంటుండేనా? ఇవాళ జపాన్ ప్రధానమంత్రి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఈ పరిస్థితి భారత్కి తగ్గలే. నిజంగా చెప్పాలనంటే మనకు కలిగిన క్రైసిస్ని దాన్ని ఒక ఆపర్చునిటీ లాగా తీసుకొని, అండ్ మోదీ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్ యునో అని చెప్పి తాత ట్రంప్ మాట్లాడు మొదలెట్టిండు. మళ్ళా గ్రహణం కొంచెం సేపే పడుతుంది. ఆ గ్రహణం పడ్డప్పుడు సాక్షాత్తు కలియుగ వైకుంఠం శ్రీమన్నారాయణుడి దర్వాజలే బంద్ అవుతాయి. దర్వాజాలు బంద్ అయినాయి కదా అని చెప్పి పునః దర్శనం ఇయ్యడం మానడు ఆ నారాయణుడు. దర్శనం జరుగుతుంది.
ఫ్లూట్ వాయించిన చేతులలోనే సుదర్శన చక్రం కూడా ఉంటుంది. మధురానుభూతి కలగాలన్నప్పుడు మీకు మధురాధిపతే అఖిలం మధురం అని చెప్పి ఆ ఫ్లూటు సాంగ్ వినిపిస్తుంది. బద్దలు భాషింగాలు చేయాలన్నప్పుడు సుదర్శన చక్ర ధారణ ఎప్పుడైతే జరుగుతుందో చూడు, ఎంటాడి తలలు లేస్తాయి. ధర్మహింస తదైవచ. దీనిపైన మీ కమెంట్ ఏందో జర చెప్పుర్రి ఫ్రెండ్స్. అండ్ సబ్స్క్రైబ్ బటన్ ఒత్తకుండా మాత్రం మర్చిపోకుర్రి. భారత్ మాతాకి జై.